వాక్యంలో మనకు రాయబడి ఉంది. యెషయా 63:8 మైక్. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమని నమ్మాడంటే మనల్ని, మనము సత్యము చెప్తామని నమ్మి రక్షకుడయ్యాడు. ఇప్పుడు మేము కొన్నిసార్లు అడుగుతుంటాం, మందిరానికి రావాలంటే వస్తాం అయ్య గారు, వస్తామన్నా, వస్తాం పాస్టర్ గారు అంటారు. దాన్ని మేము ఏం చేస్తాం? నమ్ముతాం కదా. రాకపోతే, చెప్పి రాకపోతే అబద్ధం చెప్పినట్టు అనమాట. చెప్పి రాకపోతే అబద్ధం చెప్పినప్పుడు. యేసయ్య కూడా మనం చెప్పిన మాట నమ్ముతాడు. ఆయన నమ్ముతాడు, నమ్మి మనకు రక్షకుడయ్యాడు. ఒకవేళ దాన్ని నువ్వు నెరవేర్చకపోతే నన్ను అబద్ధము చెప్పినట్లు. సో నువ్వు అబద్ధం ఆడవని నిన్ను నమ్మి నీకు రక్షకుడయ్యిండు ఆయన. సో అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా కొంచెం ప్రమాదం కాదు, అబద్ధము చాలా ప్రమాదకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధముతో దేవుని మోసం చేయలేవు, ఏ సేవకుని మోసం చేయలేవు, ఏ వ్యక్తిని మోసం చేయలేవు. నీవే మోసం చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ మాట చెప్పాలని నాకు అనిపించింది, నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. సో మనం బుద్ధిపూర్వకంగా పాపము చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మంచిది. ఈరోజు దేవుడు మనకిచ్చే ఘనత, వాక్యం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు మనకిచ్చే ఘనత. మనం దేవుని గణపరచాలన్నా దేవుడు మనల్ని గణపరుస్తాడా? వినబడలే నాకు. మనము దేవుని గణపరచాలా అని మనకు తెలుసు, కానీ దేవుడు కూడా మనల్ని గణపరుస్తాడని తెలుసా? దేవుడు కూడా మనల్ని గణపరుస్తాడని తెలుసా? మనకి తెలుసా? ఉంటుందా? అలా కూడా ఉంటుందా? దేవుడు కూడా మనల్ని గణపరుస్తాడా? మంచిది. కొంతమంది తాలిట్లో ఒప్పుతున్నారు తెలుసని. సో దేవుడు కూడా మనల్ని గణపరుస్తాడు. సో ఏం చేస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మనము దేవుని గణపరుస్తున్నాం, అయితే మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడంట. సో కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కువ మాట్లాడిన బీ ఇన్ యువర్ లిమిట్స్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటుంటారు కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు కదా. సో సో సంథింగ్ అలాంటిది. దేవునికి మనం ఎంతైతే గణపరుస్తామో అంతగా దేవుడు తిరిగి మనల్ని గణపరిచే దేవుడు. సో మనం ఏం చేస్తే ఆయన గణపరుస్తాడు అనేది ఈరోజు మనం చక్కగా నేర్చుకొని ఆ ప్రకారంగా జీవిస్తే పరలోక రాజ్యంలో గొప్ప ఘనత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి 9వ వచనం వరకు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. రాజు గణపరచనపేక్షించువానికి, మిగతా వాళ్ళు కూడా చదవండి. ఎవరు మైకుల దగ్గర ఉన్న వాళ్ళు, ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు చదవండి. చేయదగినది ఏమనగా, రాజు గణపరచవలసిన విధానము చేయవలసినదేమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రములను, చదవండి. రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచనపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, రాజు ఒక వ్యక్తిని గణపరిచే విధం ఏది?
సో ఒకసారి ఏం జరిగిందంటే ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ఏలే 120 సంస్థానాలలో, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే భారతదేశం అనుకోండి, భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 29 28 28 రాష్ట్రాలు అనుకోండి మనకు అర్థమయ్యే భాషలో. భారతదేశంలో 28 రాష్ట్రాలని ఈ అహష్వేరోషు రాజు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే సడన్గా ఒకసారి ఏమైందంటే ఈ మొర్దెకై వాచ్మెన్ పని చేస్తాడు. ఏం పని? మన దగ్గర కొంతమంది వాచ్మెన్ పనులు చేస్తూ ఉంటారు. సో ఈ వాచ్మెన్ పని చేసే టైంలో ఒక ఇద్దరు నపుంసకులను రాయబడింది అనుకుంటా, ఇద్దరు రాజుని చంపాలని చూస్తారండి. అహష్వేరోషు రాజుని చంపాలని చూస్తారు. చంపాలని చూస్తే ఆ వినికిడి మొర్దెకై చేతిలో పడిద్ది, చెవులలో పడిద్ది. ఆ వర్తమానం తీసుకెళ్ళి రాజుకి అందిస్తారు, అంటే వర్తమానం పంపిస్తారు, డైరెక్ట్గా వెళ్ళడానికి ఉండదు. కానీ మొర్దెకై ద్వారా ఈ వర్తమానం వచ్చిందని పంపినప్పుడు ఆ రాజు దాన్ని పరిశీలించి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరినైతే ఉన్నారో వారిద్దరిని చంపాడు. సో దీని ద్వారా మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ఆ కాపాడిన సంఘటన గ్రంథంలో రాయబడింది, రాజు గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మంచి చేశాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు. కాపాడినందువలన మొర్దెకై చేసిన సంఘటన ఆ రాజు గ్రంథంలో రాయబడింది. అదేవిధంగా మనము చేసే మంచి పనులు ఏదైనా ఉన్నా మన జ్ఞాపకార్థ గ్రంథాలలో వ్రాయబడతాయి. హల్లెలూయా. మీరు చేసే ఏది కూడా, క్రీస్తు యేసునందు చేసే ఏది కూడా మరువబడదు, జ్ఞాపకార్థ గ్రంథాలలో వ్రాయబడిద్ది. అలాగే ఈ మొర్దెకై విధానం అందులో వ్రాయబడినప్పుడు ఒకసారి ఈయనకి నిద్ర పట్టక రాజు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మొర్దెకై ఇలా తన ప్రాణాన్ని కాపాడిండని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఈయనని తన ప్రాణాన్ని కాపాడిన ఇతన్ని గణపరచాలనుకుంటాడు. సో గణపరచాలనుకున్నప్పుడు వెంటనే పిలుస్తాడు, ఎవరక్కడ అనగానే ఈ మొర్దెకైకి శత్రువే ఎదురుగా నిలబడతాడు. ఎవరైనా మొర్దెకైకి శత్రువు ఎవరు? హామాను వస్తాడు. అంటే ఈ రాజుకు సమీపస్తుడు, మొర్దెకైకి శత్రువు, అంటే యూదా జాతికి శత్రువు అన్నమాట. సో ఎవరక్కడ అనగానే వస్తాడు, హామాను వస్తాడు. వచ్చినప్పుడు ఈ రాజు అంటాడు, ఒకవేళ రాజు గణపరచాలనుకుంటే ఒక వ్యక్తిని ఎలా గణపరచాలి అని అడిగినప్పుడు ఆయన అనుకుంటాడు, నన్ను తప్ప ఎవరిని గణపరుస్తాడు రాజు? నేనే క్లోజ్ ఫ్రెండ్ కదా రాజుకి, నన్ను తప్ప ఎవరు గణపరుస్తారని అని ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏమని? రాజవస్త్రము తీసుకురావాలి, రాజు గుర్రం తీసుకురావాలి, రాజు కిరీటం తీసుకురావాలి, తెచ్చి అతనికి తొడిగించి ఆ గుర్రం మీద రాజవీధులలో నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? రాజవీధిలో నడిపించాలి. ఒక ఘనత చెందిన వ్యక్తి ఎక్కడ నడుస్తాడంటే రాజవీధిలో నడుస్తాడు. ఏమేమి ధరించుకొని చెప్పాల? రాజవస్త్రాలు, రాజగుర్రం, రాజు కిరీటం. సో ఇవన్నీ కూడా మొర్దెకైకి ఇవ్వాలని హామానుకు చెప్పి ఒక్కడు కూడా తక్కువ లేకుండా చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ పని ఎవరికి అప్పగించాడు? శత్రువుకి అప్పగించాడు. శత్రువుకి మొర్దెకై హామానికి ఎప్పుడు కూడా నమస్కరించే వ్యక్తి కాదాయన, దేవుని నియమాలు మాత్రమే పాటించేవాడు. కాబట్టి రావాల్సిన ఘనత ఏదైతే రావాలనో అది అతని యొద్దకు చేరి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం శత్రువులకి భయపడాల్సిన పని లేదు, శ్రమలకు భయపడాల్సిన పని లేదు, శోధనలకు భయపడాల్సిన పని లేదు. ఏ ఘనత మనకు రావాలనో మనము ఈ లోకములో ఉన్న దేనికి కూడా భయపడకుండా సర్వోన్నతుడైన యేసుక్రీస్తుకు మాత్రమే మనము సాగిలపడి ఆయనకు పూజిస్తూ ఆయనను ఆరాధిస్తున్నప్పుడు నిశ్చయముగా మనకు రావాల్సిన ఘనత దేవుడు మనకి తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఘనపరచాల్సిన విధానము చక్కగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆ సమయం కొరకు మనం దాన్ని ఈ లోకంలోనే మనం సంపాదించుకోవాలి. పైకి పోయినాక సంపాదించుకోవడానికి ఏమి ఉండదు. పని అంతా ఇక్కడే ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడండి, గవర్నమెంట్ పని చేస్తారు చాలామంది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చక్కగా మన వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? మన వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. సో ప్రైవేట్ పని చేసే వాళ్ళు ఏం చేస్తారు? పనులు ఊడిపోయినా కళ్ళు ఊడిపోయినా చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, చెప్పాలి, ఏం లేదు, రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ లేకపోతే రెస్ట్ లేదు. సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సో ఇందులో కొద్ది ప్లానింగ్ కలిగిన వారు ఏం చేస్తారంటే, యవన కాలంలో తన బలం ఉన్నప్పుడు మంచిగా పని చేసుకొని సంపాదించుకొని వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. అంటే ముందు జ్ఞానము కలిగిన వారు తర్వాత రెస్ట్ తీసుకుంటారు. సో అదేవిధంగా ముందు మనం ఇక్కడ సంపాదించుకోవాలి. అక్కడ ఘనత పొందాలంటే ఇక్కడ మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక రాజు ప్రాణాన్ని మనం కాపాడగలమా? సో ఈ లోక సంబంధంగా ఏదో చెప్పాడు, లోక సంబంధమైన రాజును కాపాడాడు. సో ఇప్పుడు రాజు దేవుని సాదృశ్యంగా పెట్టుకుందాం, మొర్దెకైని మనకు సాదృశ్యంగా పెట్టుకుందాం. ఇప్పుడు మనము దేవుని ప్రాణాన్ని కాపాడగలమా? కాపాడగలమండి? మన వల్ల అవుద్దా? మన వల్ల అవుద్దా? దేవుని ప్రాణాన్ని కాపాడడం మన వల్ల అవుద్దా? ఆయనే మన ప్రాణాన్ని కాపాడాడు కదా. మనం ఆయన ప్రాణాన్ని కాపాడడం మన వల్ల చెప్పాలి, చెప్పాలి, అయిద్దా కాదా? కాదు కదా. సో ఇందులో నేను కొన్ని మాటలు చెప్తాను మీకు. ఎస్తేరు గ్రంథం 3:8. అంతటి హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి యొక్క విధులు సకల జాతులకు వేరుగా ఉన్నాయి. మన జాతి ఏంది? క్రైస్తవ, యేసయ్య జాతి. మన జాతి ఏంది? ఏ జాతి నుంచి, ఏ మతం నుంచి, ఏ కులం నుంచి వచ్చి యేసు రక్తంలో ఒకసారి నువ్వు కడగబడ్డావంటే నువ్వు యేసయ్య జాతికి చెందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనము యేసయ్య నామమును, యేసయ్య ప్రాణాన్ని మనం ఎలా కాపాడగలమంటే, ప్రభు యేసుక్రీస్తు అంటాడు, మిమ్మల్ని బట్టి అన్య జనుల ఎదుట నా నామము దూషించబడుతుంది. మిమ్మల్ని బట్టి ఎవరండి వాళ్ళు? ఎవరు వాళ్ళు? అన్యజనులు కాదు, దేవుని రక్తముతో కడగబడిన దేవుని బిడ్డలను బట్టి, మిమ్మల్ని బట్టి అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతూ ఉంది. సో మొర్దెకై ఎప్పుడు కూడా హామానికి నమస్కరించిన వ్యక్తి కాదు. యూదుల యొక్క సిద్ధాంతం ఏంటంటే బోల్డ్గా నిలబడాల్సిందే. రాజు వస్తే సాగిలపడి నమస్కరించి వంగడానికి లేదు, వాళ్ళది రూల్స్ ఒప్పుకోవాలి. సో ఈ యూదా జాతి వారు ఎప్పుడు కూడా వారికి నమస్కరించిన వ్యక్తి కారన్నమాట. కాబట్టి మనము కూడా మన వ్యర్థ ప్రవర్తనను బట్టి దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా మనం బ్రతకకూడదు. ఒకవేళ అలాగ బ్రతికితే యేసుక్రీస్తు పొందిన గాయాలను మళ్ళీ మనము రేపినట్టు అవుతాం, మళ్ళీ ఆయన సిలువ వేసినట్లు అవుతాం. ఆ రోజు రోమీలు ఆయన సిలువ వేశారు. ఈ కాలంలో ఒకవేళ ఆయన నామానికి అవమానం తెచ్చే జీవితం మనం జీవిస్తే మళ్ళీ ఆయనను మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. సో రాజు ప్రాణాన్ని ఏం చేస్తున్నాం? మనం సిలువ వేస్తున్నాం. సిలువ వేయొద్దు, ఆయన ప్రాణాన్ని కాపాడాలి, ఆయన ప్రాణాన్ని కాపాడాలి. ఆయన నామానికి అవమానం తెచ్చే జీవితాన్ని మనం జీవించొద్దు. ఏందయ్యా నువ్వు క్రైస్తవుడు గిట్లున్నావేంది అని అన్యజనులు నిన్ను అనొద్దు. ఒకవేళ పొరపాటున ఏదైనా నిన్ను అన్నారంటే వెంటనే వెళ్ళు, మోకరించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. నాలో ఏ పొరపాటును బట్టి వీరు అన్నారయ్యా అని ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు ఎదుట ప్రాధేయపడి పశ్చాత్తాపము కోరు. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
నిన్ను ప్రేమించి నిన్ను తన కౌగిలిలో ఎత్తుకొని తన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని నీ కొరకు ప్రాణమిచ్చి రక్తమిచ్చి రక్షణిచ్చి పరలోక రాజ్యంలో నీ పేరు రాసి అక్కడ నీకు ఒక స్థానం స్థిరపరిస్తే ఈ లోకంలో నువ్వు ఆయనకే అవమానకరంగా బ్రతికితే నువ్వు రాజుని మళ్ళీ ఏం చేసినట్లు సిలువ వేసినట్లు. సో మొర్దెకై ఆ పని చేయలేదు. రాజు ప్రాణాన్ని ఏం చేశాడు? మొర్దెకై కాపాడిండు. సో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ ప్రాణాన్ని మనం ఏ విధంగా కాపాడగలమంటే అన్యజనుల ఎదుట దేవుని నామానికి అవమానము కలగకుండా మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని అంటున్నారా? నువ్వేం దేవుని బిడ్డవయ్యా అంటున్నారా? నిన్ను దేవుని బిడ్డవని మెచ్చుకుంటున్నారా? లేకపోతే నువ్వేం దేవుని బిడ్డవయ్యా అంటున్నారా? నిన్నెవరైనా అడిగారా? నువ్వు చేసే స్థలాలలో మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మీరు మందిరానికి వెళ్తారుగా అని మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరు సంతోషించాలి. అన్యజనుల ఎదుట మన ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి. మనకంటే ఎక్కువగా అన్యజనులకు తెలిసి యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన ఎట్లుంటుందో. హల్లెలూయా. మనం మర్చిపోయి తిరుగుతూ ఉంటాం లోకంలో. కానీ అన్యజనులు నువ్వు బూతులు మాట్లాడావంటే నువ్వు చర్చికి వెళ్తావా? బూతులు మాట్లాడుతున్నావు ఏందంటారు వాళ్ళే. నువ్వు సినిమాలు చూస్తున్నావా? ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి హిందూ ఫ్రెండ్తో నువ్వు సినిమాకి పోయినావు అనుకో, మీ వాళ్ళందరూ సినిమాలు చూడరు కదా అంటారు వాళ్ళు. సో మనము వ్యర్థ ప్రవర్తన వలన కనబడే విధంగా కానీ కనబడని విధముగా కానీ మన వ్యర్థ ప్రవర్తన వలన దేవుని నామానికి అవమానం కలిగించే బ్రతుకు మనము బ్రతుకకూడదు. మొర్దెకై ఎప్పుడు కూడా లోకానికి లొంగలేదు. సరైన విధంగా దేవుని మీద ఉన్న ఆ నమ్మకాన్ని బట్టి నమ్మకంగా జీవించాడే కానీ ఎప్పుడు లోకానికి లొంగలేదు. మనం ఎన్నిసార్లు సర్దుబాటు చేసుకుంటామో. ఉందా? ఒరిజినాలిటీ ఉందా మనలో? బంగారం అయితే ప్యూర్ కావాలి మనకి. బంగారం అయితే ఏం కావాలా? ఏం గోల్డ్ అది? నేను క్యారెటా బీట్రూటా? ఏందది? బంగారం క్యారెట్ అంటారుగా, 24 క్యారెట్స్. బీట్రూట్ కాదనమాట అయితే. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ బంగారం అంతా నూరంతలుగా తొలగించబడి పరిశుద్ధులుగా మార్చబడదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ లోక సంబంధమైన రీతిగా జీవించడానికి లేదు. మనం దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలి. చూడండి, ఆ సహోదరి చూడండి, ఆ సహోదరుడు చూడండి ఎంత చక్కగా ఉంటారో అని మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లించాలి. అప్పుడే మన బ్రతుకుకి ఆశీర్వాదం. ఇది చేయటం ద్వారా ఏమవుతుందంటే పరలోకమందు దేవుడు నీకు ఘనత ఇస్తాడు. ఘనత కావాలనా? ఘనత కావాలంటే అందరు కావాలంటారు. కానీ ఇది చేస్తే దేవుడు నీకు ఘనత ఇస్తాడు. ఇది చేయకపోతే నువ్వు ఘనత దేవుడు నీకు ఇయ్యడు. సో మన వర్కింగ్ ప్లేసెస్లో కానీ, మనం స్టడీ ప్లేసెస్లో కానీ, మన ఉద్యోగం చేసే స్థలాలలో కానీ, మనం ప్రయాణించే స్థలాలలో కానీ, మన బంధువులలో కానీ చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. సకల జాతుల యొక్క ఏంటది విధానాలకు మన విధానాలు వేరుగా ఉండాలి. అయ్యో ఎందుకు మీరు ఇట్లా ఉన్నారంటే మేము సపరేట్ అనాలా? ఏమనాలా? మేము స్పెషల్ అనాలా? అలా అన్నాం మనం. మీ దేవుడు ఇటు చేద్దానంటే అటు చేద్దానంటే పోన్లే ఒకసారి అని చేసేస్తారు అంతే. సో అలా చేయొద్దు. అలా చేస్తే దేవుని నామానికి అవమానం కలిగిద్ది. నేను ఒకసారి పోయినప్పుడు నేను నిన్న అంటే వాళ్ళు చెప్పడం నేను అన్నాను, ఒక క్రైస్తవులు మంగళ స్నానం చేయించారంట. ఏంటది? అన్యజనులు ఎలా చేస్తారో ఒక క్రైస్తవులు మంగళ స్నానం చేయించారంట. మరి ముఖ్యంగా చెప్పాలంటే సేవకుల కుటుంబం అంట. అది నాకు తెలియదు, మరి అది నాకు అనిపించింది, చాలా సిగ్గు అనిపించింది. అది మంగళ స్నానాలు చేస్తామా మనం? క్రైస్తవుల విధానం జనులకు తెలియచేయాలి. విడిచిపెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ ఇంట్లో మునుగుతావా? తద్వారా చాలా టాక్ వెళ్ళిపోయింది. ఇట్లా చేశారండి, ఇట్లా చేశారండి, ఇట్లా చేశారు. తద్వారా ఏం కలుగుతుంది? దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఘనత నీకు రాదప్పుడు.
సో ఇలాంటివన్నీ చేయకుండా మనం ఎప్పుడైతే అన్యజనుల ఎదుట మనం నిలబడి దేవుని నామానికి మహిమకరంగా ప్రవర్తిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనలు 91:14 వచనం. రెండవది కీర్తనలు 91:14 వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను అతని గణపరచెదను. దేవుని నామమును ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు తెలుసా అంటే తెలుసండి ఆయన ఒక దేవుడని, తెలుసండి ఆయన సిలువలో వేశారని, తెలుసండి మీ దేవుడని. అది కాదు తెలవడం అంటే. ఆయనని ఎరిగి ఉండాలి. ఆయన నామములో ఉన్న శక్తి ఎరిగి ఉండాలి. ఆయన నామములో ఉన్న ప్రభావమును ఎరిగి ఉండాలి. ఆయన నామములో ఉన్న ప్రేమను ఎరిగి ఉండాలి. ఆయన నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకొని ఉండాలి. నిన్ను ఏ ఏ పరిస్థితుల నుంచి విడిపించుటకు ఆయన సమర్థుడో నీవు తెలుసుకొని ఉండాలి. అప్పుడే నిన్ను ఆయన ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నామము శక్తివంతమైన నామం, ఏదో సాధారణమైన నామము కాదు. అన్ని నామముల కంటే పైనామం ఈ పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క నామం. ఈ నామములో ప్రభావం ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఉంది. మనకు కావలసిన జీవితంలో కావలసిన అన్నిటికీ సమాధానం ఈ నామములో ఉన్నది. ఈ నామము అన్ని నామముల కంటే పైనామం అని మనము తెలుసుకోగలిగి ఉండాలి. మనం ఎలా గుర్తించగలమంటే దానియేలు గ్రంథం 11:32 వచనం. దానియేలు గ్రంథం 11:32. అందుకతడు ఇచ్చికపు మాటలు చెప్పి, మాటలతో కాదు, నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కొంతమంది మాటలతో వెలబుచ్చుతూ ఉంటారు. మాటలు ఏముంటాయి కానీ చేతలేమి ఉండవు. సో మాటలతో కాదు, అవి ఇచ్చకపు మాటలతో కాదు. కానీ అయితే దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకు తెలుసు దేవుని నామములో ఉన్న శక్తి ఎంతో. దానియేలుకు తెలుసు సింహపు నోటిలో నుంచి కూడా తప్పించుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు అని తెలుసు. కాబట్టి శాసనాల మీద సంతకము చేయబడినప్పటికీ కూడా ఆయన యథావిధిగా ముమ్మారు తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తెరిచి దేవుని సన్నిధిలో యథావిధిగా ప్రార్థన చేయుచూ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దానియేలుకు తెలుసు దేవుడు నన్ను సింహపు నోటల నుంచి నన్ను తప్పిస్తాడని. అంటే ఆయనలో ఉన్న శక్తిని నువ్వు గుర్తెరిగి ఉండాలి. షడ్రక్ మేషకు అబద్ధంగా ఏమన్నారు? ఇవ్విధముగా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమే మాకు లేదు. అసలు మా ప్రాణముల గురించి మాకు చింతే లేదు. మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీకు మాత్రమేమో అంతే. వాళ్ళకు తెలుసు దేవుడు రక్షించుటకు సమర్థుడని తెలుసు. చింత లేకుండా ఉన్నారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 అంతుల మండుతున్న అగ్నిగుండములో వేస్తానంటే చింత లేకుండా ఉన్నారంట. అదే మనల్ని ఈరోజు నీకు డ్యూటీ రాకపోతే డ్యూటీ తీసేస్తామన్నావు అనుకో. ఈ ఆదివారం కనుక నువ్వు రాకపోతే నీ డ్యూటీ తీసేస్తా అన్నాను అనుకో. మనం ఏం చేస్తాం చెప్పాలా? ఏం చేస్తాం? ఒకవేళ అట్లా వచ్చింది అనుకో, అప్పుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు నువ్వు? ఆయన అన్నాడు అనుకో ఆ మాట, షడ్రక్ మేషకు అబేద్నెగోలాగా చెప్పగలవా నువ్వు? ఉందా? దేవుని ఎరిగి ఉంటే నువ్వు చెప్తావు. దేవుని ఎరగక లేకపోతేనే నువ్వు చెప్పలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా సేవ ప్రారంభంలో నాకు మా సార్కి చాలా అటాచ్మెంట్ ఉండే. సో ఎప్పుడైతే నేను చెప్పిన సార్ నేను 8 అవర్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేయను, ఎందుకంటే నాకు దేవుని సేవ మందిరం నడపాలని ఒక పిలుపు వచ్చింది, నేను వెళ్ళాలా అని అంటే ఆయన అన్నాడు, నువ్వు సెపరేటా ఇక్కడ? నువ్వేమన్నా సెపరేటా? మేము పిలిచిన టైంకి నువ్వు రావాలన్నాడు. నేను 8 నుంచి
8:30 నుంచి 5 గంటల వరకే 8 అవర్సే డ్యూటీ చేస్తా సార్, మాకు ఎక్స్ట్రా అవర్స్ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. సో నేను ఇంతే పని చేస్తాను సార్, ఇంతకు మించి నేను చెయ్యను అని నేను ఆయనకు చెప్పేసరికి ఆయన కొద్దిగా షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి ఎల్లెలు ఏమైనా చేసుకోపో అన్నాడు. అంటే మనము చెప్పగలిగిన సామర్థ్య శక్తి మనకుంటే దేవుడు తలక్రిందులు చేస్తాడు పరిస్థితుల్ని. హల్లెలూయా. నన్ను ఏమనలే. ఇంకా తర్వాత ఒక్కొక్క మీటింగ్లో ఒక మీటింగ్ ఉన్నప్పుడు కొద్ది ఇంపార్టెంట్ పర్సన్స్ మీటింగ్స్ ఉంటాయి, అందులో నేను ఉన్నప్పుడు మా సార్ అన్నాడు, భాస్కర్కి 8:30 to 5 వరకు చెప్పండి, ఇంకెక్కువ చెప్పకండి అన్నాడు. చూసారా, పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు. మనం నిలబడాలి. మన నామం, దేవుని నామములో ఉన్న శక్తిని నువ్వు గుర్తిస్తే దేవుడిచ్చిన ఉద్యోగం ఎక్కడికి పోతుంది, దేవుడిచ్చిన పని ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోదు, బెదిరింపులు వస్తాయి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామములో ఉన్న శక్తిని నువ్వు గుర్తించి నువ్వు నిలబడితే తప్పకుండా ఏం చేస్తాడు దేవుడు? నీకు ఇచ్చింది నీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి ఎవ్వరు దాన్ని దొంగలించడానికి అధికారమే లేదు. సో ఈ దానియేలు గుర్తించాడు కాబట్టి ముమ్మారు యథావిధిగా ప్రార్థన చేయడం, శ్రమ, నింద, దూషణ, అవమానము, ఇబ్బందులు, దురాశలు, లోకాశలు నిన్ను వెంబడించినప్పుడు, ధనాశ నిన్ను వెంబడించినప్పుడు, దేవుని సన్నిధి కాక మరొకటి ఏదో నీ హృదయంలో చొచ్చుకొని పోయినప్పుడు, అప్పుడు నువ్వు ఎక్కడ నిలబడాలా? యేసయ్య సన్నిధిలోనూ ఉండాలి. ఆయన నామములో ఉన్న గొప్పతనాన్ని నువ్వు గుర్తించాలి. ఎవరైతే దేవుని నామముని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారో వారే గొప్ప కార్యాలు చేస్తారు. వారి ద్వారానే గొప్ప కార్యాలు అన్యజనులు కూడా చూస్తారు. కాబట్టి అలాగూ మనము దేవుని నామమును ప్రచురపరిచే విధంగా మనం ఉండాలి కదా. మనం దేవుని ద్రాక్షారసమును, రొట్టెను తీసుకుంటా ఉన్నాం. దేనికి? సాక్షిగా నిలబడి ఎదుటివారి ఎదుట కూడా మనం సాక్షిగా నిలబడడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి. మనం ఎంత గొప్ప చేస్తామో, మనం ఎంత దేవుని గణపరుస్తామో ఆ రీతిగా కూడా దేవుడు మనల్ని గణపరిచే దేవుడు. కాబట్టి మీకు వచ్చే ప్రతి పరిస్థితులు, ప్రతి అపాయకరమైన పరిస్థితులు అన్నిటిలో కూడా నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. 2 తిమోతి 1:12 ఒక మాట చదువుదాం. అక్కడ 2 తిమోతి 1:12 వచ్చి, ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నువ్వు దేవుని యొక్క నామములో ఉన్న ఆ ఆశ్చర్య కార్యాలను నువ్వు గుర్తెరిగితే నిన్ను దేవుడు సిగ్గుపడనీయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉపవాసం ప్రారంభించిన 3వ రోజు నాకు పెయిన్, కిడ్నీలో స్టోన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా 21 days చేయాలయ్యా, ఇది నేను ఆపకూడదు, నాకు సహాయం చేయి అని నేను ప్రార్థన చేస్తూ ఒక పాట గుర్తొచ్చింది నాకు. ఆ పాట ఏ పాట అంటే అది అట్టహాసపు పెను తుఫాన్, యేసయ్యా నట్టనడి సంద్రానరేగెను, అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, రేటి శ్రమలలో చిక్కుకొంటిని, ఆదుకోవయ్యా నన్ను, ఆదుకోవయ్యా. ఇలా పాడుతూ కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో, అయ్యా నాకు సహాయం చేయి, ఆ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. ఉపవాసం నేను మానొద్దు తండ్రి, ప్రారంభించినది ఏది కూడా వెనక్కి వెళ్ళొద్దయ్యా,
అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ప్రతిరోజు నొప్పి వస్తూ ఉండేది. ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండే. పక్కన ఒక అక్క ఉంటుంది, మా ఇంటి ముందు ఒక అక్క ఉంటుంది, ఆశ్రమం గారితో అంటుంది, ఇక్కడ ఎల్బీ నగర్లో ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు, వెళ్ళి తీయించుకొని రాకూడదు ఆ రాయి, వెళ్ళి తీయించుకుంటే ఫ్రీ అయిపోతుంది కదా అని. కానీ నేను ఆపరేషన్కి వెళ్తే నీ నామాన్ని నేను ఎలా ప్రకటించగలనయ్యా, నేను ప్రకటించగలను, నీ నామంలో ఉన్న గొప్పతనాన్ని నేను ఎలా ప్రకటించగలనయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా గత గురువారం రోజు మధ్యాహ్నమో రాత్రి ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తూ ఉండదు. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ జాషువా ఇచ్చింది, వేసుకుంటూ ఉండేవాడిని. సో గురువారము మధ్యాహ్నము నీళ్ళు తాగినా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పెయిన్, ఇక్కడ స్టార్ట్ అయింది అని మళ్ళీ ఇంకా అలా కొద్దిసేపు దేవుని స్తుతిస్తుండగా సడన్గా రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు దాకుండా ఎడిపోయింది అని అనుకున్నాను నేను, ఇప్పుడు దాకుండా నొప్పి ఎడిపోయింది ఇది అని అనుకున్నాను నేను. ఆ పైపులోంచి రాయి జారిపోయింది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్న, ప్రభా ఈ శ్రమలలో నీవు నన్ను నిలబెట్టావు ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రభువును స్తుతించాము. ఏదైతే మనం ప్రారంభిస్తామో దాని అద్దరికే చేరాలి కానీ వెనక్కి రాకూడదు. దేవుడు ఇద్దరి నుంచి అద్దరికి ప్రయాణం చేయమన్నాడు. ప్రారంభించిన ఇది ఎప్పుడు కూడా మనం మధ్యలో ఆపేయకూడదు. తుఫాను వచ్చినా కానీ ఆపేయకూడదు. శిష్యులు ప్రయాణాన్ని ప్రారంభించారు, మధ్యలోకి తుఫాన్ వచ్చింది, భయంకరంగా ఆ ఓడ నిండిపోతా ఉన్నది. ఆ సమయంలో యేసుక్రీస్తు వచ్చి వారిని ఆదుకుని అద్దరికి చేర్చాడు. ప్రభా, పేతురు మునిగిపోతుండగా లేపి నిలబెట్టావయ్యా, నన్ను కూడా ఈ ప్రయాణంలో అద్దరికి చేరడానికి నీవు నా నావలోనికి రా ప్రభా, నాతో ఉండి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా కొన్ని రోజులు ఉంది అట్లా ఉన్నా కానీ సహించుకునే శక్తిని నాకు ఈ ప్రభాని ప్రార్థన చేయటం ద్వారా మీ అందరి సంఘంలో కూడా ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నారు, పలకరిస్తూ ఉన్నారు. సో ఇలా దేవుడు గొప్ప కార్యం చేశాడు, మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలో కూడా చాలామంది అన్న ఆపేసేలే అన్న, మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవచ్చులే అంటే ఇబ్బంది పడుతున్నాం కదా, మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని. కానీ ఒకసారి మనం ప్రారంభించింది ఆపేస్తే మళ్ళీ తిరిగి ప్రారంభించడం అనేది చాలా కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దీని ద్వారా దేవునికి మహిమ కలిగింది, అపవాదానికి సిగ్గు కలిగింది. హల్లెలూయా. కాబట్టి మనల్ని నమ్మిన దేవుడు మనము నమ్మిన దేవుని మనం ఎరుగుదుము కనుక మనం సిగ్గుపడొద్దు. కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉంటా ఉంటారు. ఏ క్రిస్టియన్స్? సీక్రెట్, బయటకేమో అన్యజనులుగా లోపలేమో యేసయ్యను ఆరాధించే వాళ్ళు ఇట్లా కూడా ఉంటారు. ఇది వర్తించదు, అస్సలు వర్తించదు. కొంతమంది క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినవారు ఉంటారు. నువ్వు క్రిస్టియన్ల కుటుంబంలో పుట్టు, సీక్రెట్గా బ్రతుకు, దేవుని సన్నిధికి వర్తించదు. ఇది యేసుక్రీస్తు నామములో నువ్వు బ్యాప్తిజం పొంది ఆ పరిశుద్ధమైన జీవిత మార్గంలో నువ్వు నడిస్తేనే ఈ ఘనత, లేకపోతే లేదు. ఏదో శ్రమ వచ్చిందని కొంతమంది ఆశలకు వెళ్ళిపోతూ ఉంటారు. మందిరానికి వస్తే డబ్బులు తక్కువైతాయి అని, పనులకు వెళ్తే డబ్బులు ఎక్కువైతాయి అని. అది దురాశ, ఆశ కాదు అది. అంటే ఒకరోజు కూలికి యేసయ్యను అమ్మేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒకరోజు కూలికి యేసయ్యను అమ్మేస్తున్నావు. యూదా డబ్బును ఆశించి 30 వెండి నాణాలకి యేసయ్యను ఎలా అమ్మేశాడో, ఒక్కరోజు కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక్కరోజు లోక సంపాదన కోసం నువ్వు యేసయ్యని అమ్మేస్తున్నావు. సో నీకు ఘనత ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కూడా దేవుని యొక్క బలాన్ని ఎరిగి గొలియాతును చంపాడు. చిన్న రాయితో చంపాడు. ఎంత ఎత్తున్నాడు గొలియాతు? ఇంత ఎత్తున్నాడు. ఈ నుంచి స్లాబ్ అంత హైట్ ఉన్నాడు. అంతెత్తు మనిషిని చిన్న రాయితో కొట్టి చంపేశాడు. అంతే కొట్టి కింద పడితే ఆయన కత్తితో ఆయన మెడ నరికేశాడు. చూసారా? సో దావీదుకు తెలుసు దేవునిలో ఉన్న బలము గొప్పది, ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆ నమ్మకంలో బలం ఉండాలి.
నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఆర్థిక పరిస్థితి అట్టడిగిపోయిందా, ఏ స్థితిలో నుంచైనా నన్ను లేపుటకు శక్తిమంతుడా నువ్వు నమ్మి దినమున, హల్లెలూయా హల్లెలూయా, నమ్మి నిలబెడితే నీకు దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కొంతమంది అంటాడు, ఏసై నమ్ముకున్నావు ఏందే ఎప్పుడు ఇట్నే ఉంటావు, ఎప్పుడు చర్చికి పోతానే ఉంటావు, ఇట్లనే ఉన్నావు ఏంది, ఏమోనండి ఇట్లనే ఉన్నాను, ఏమో దేవుడు ఎప్పుడు చేస్తాడో ఏమో కార్యాలు, ఇట్లా అనొద్దు. దేవుడు ఎప్పుడు చేస్తాడో ఏమో తెలియదండి అని అనొద్దు. ఏమనాలా? దేవుడు నన్ను ఒకరోజు నిలబెడతాడు, దేవుడు నన్ను ఒకరోజు ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఒకరోజు స్వస్థపరుస్తాడు, దేవుడు నా అప్పులు తీరుస్తాడు, నా వ్యాధులు తీరుస్తాడు, నా బాధలు తీరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నా ప్రభు నాతో ఉండి ఆ కార్యము జరిగిస్తాడని ధైర్యంతో చెప్పాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ కలిగిద్ది, నీకు ఘనతకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమనండి ఆ చర్చికి పోయిన కంచి ఏం మంచిగా అనిపిస్తలే మాకు అని కొంతమంది గీక్కుంటా ఉంటారు. ఇట్లా చర్చిలో లేదు, నీ మనలో ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, సరే మీకు ఇంత బాటిల్ ఎన్ని నీళ్ళు పడతాయి? ఇంత బాటిల్లో జెండు బాంబు బాటిల్ తెలుసా మీకు? జెండు బాంబు పోసుకోండి, ఎంత పడుతుంది దానిలో నీళ్ళు? ఎన్ని నీళ్ళు పడతాయి? కొన్నిట్లో పోస్తే సరిపోతాయి. ఈ బాటిల్ ఎంత పడతాయి? ఈ బాటిల్ ఎంత సైజు ఉందో అంత పడతాయి. ఆ బాటిల్ ఎంత పడతాయి? ఒకసారి లేపమ్మా బాటిల్. ఆ బాటిల్ ఎంత ఉందో అంత పడతాయి. పైన ట్యాంక్ ఉందిగా, ఆ ట్యాంకులు ఎన్ని పడతాయి నీళ్ళు? ఆ ట్యాంక్ ఎంత ఉంటే అంత నీళ్ళు పడతాయి. సో నీ విశ్వాసం ప్రభువు పట్ల ఎంత ఉంటే అంత ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఆయన మీద ఉన్న నమ్మకంలో లోపం ఉన్నందువలన పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ ఘనత మనము పొందలేం. మనం ఎప్పుడు పొందగలం పరలోక రాజ్యంలో ఘనత? అంటే నీకు ఏది ఉన్నా ప్రభు సన్నిధిలో స్థిరపడి బలపడి, నా దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఒకరోజు నన్ను నిలబెడతాడు, అంతే. ఆ స్థిరత్వం నువ్వు కలిగి ఉండు. ఈ లోకంలో నువ్వు దీవించబడతావు, దేవుని రాజ్యంలో కూడా నువ్వు ఘనత పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మూడవది 1 సమూయేలు గ్రంథం 2:30 ఒకటి ఏమని చెప్పాను? అన్యజనుల ఎదుట దేవుని నామానికి అవమానము కలిగేటట్లు మనము బ్రతకకూడదు. రెండవది, మన జీవితంలో పెను తుఫానులు ఎన్ని వచ్చినా నిలబడాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడన్న నమ్మకం నీకు ఉండాలి. మూడవది, నీ ఇంటి వారును 1 సమూయేలు 2:30 నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడి నుంచి మనం తీసుకుందాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వాక్కు ఏదనగా, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ఒకసారి చెప్పలు కొడదాం గట్టిగా. ఎవరైతే దేవుని గనపరుస్తాడో వారిని దేవుడు గనపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు చేయడం ద్వారా మనము దేవుణ్ణి గనపరిచినట్లు పరలోక రాజ్యంలో కూడా మన ఘనత పొందుకుంటాం. ఈ మూడవది ఏంటంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరచడం అనేది ఎట్లా ఉంటుందంటే, సామెతలు 3:9 పరిశుద్ధ గ్రంథం అన్నిటిలో నీ రాబడి అంతటిలో, ఒక్క నిమిషం, పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా దేవుని గణపరిచే సూటిగా రాయబడిన మాట ఇది. ఇందాక మనం 2 చెప్పామే, అవి దాని పాయింట్ తీసుకొని చక్కగా చెప్పాము. ఇదైతే సూటిగా మాట్లాడే మాట.
నీ రాబడి అంతటిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుని మనం ఎలా గణపరచగలమను అంటే మన రాబడిలో ప్రథమ ఫలం ఏంటది? ప్రథమ ఫలం, చివరి ఫలం కాదు. జాగ్రత్తగా ఉండాలి యవనస్తులు. ప్రథమ ఫలం దేవునిదై ఉండాలి. ప్రథమ ఫలంలో 2 రకాలు. చివరి ఫలం ఉండొద్దు, చివరి ఫలం ఉండొద్దు. మన ప్లానింగ్లో లిస్ట్లో లాస్ట్ ఉండొద్దు, ఫస్ట్లో ఉండాలి. అది దాని ద్వారా మనం దేవుణ్ణి ఘనపరుస్తామన్నమాట. అయితే ప్రథమ ఫలంలో 2 రకాలు. ఒకటి, మన రాబడిలో 10లో 1 భాగం మనం దేవునికి ఇస్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, దాని ద్వారా ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుని గణపరుస్తున్నాం. డైరెక్ట్గా దేవుని ఇచ్చి మనం గణపరుస్తున్నాం. రెండవది ఏంటంటే, కొంతమంది అయ్యగారు ప్రార్థన చేయండి, జాబ్ కావాలి మాకు అంటారు. కొంతమంది ఒక శాలరీ కమిట్మెంట్ చేసుకుంటారు. వస్తే నేను ఫస్ట్ నా శాలరీ అంతా కూడా ఫస్ట్ శాలరీ ఏదైతే నాకు వస్తుందో అది దేవునికి నేను కమిట్మెంట్ చేసుకుంటానని చెప్తారు. సో అది ఫస్ట్ మీరు ప్రారంభించేటప్పుడు ఏదైతే మొదటి దినమున లేకపోతే మొదటి నెల మీకు వస్తుందో దాని అంతటిని కూడా దేవునికి ఇయ్యడం ద్వారా నువ్వు దేవుని గణపరుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థలంలో, ఒక గ్రామంలో మందిరం కడతా ఉన్నారు. మందిరం కడతా ఉంటే ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బెంగళూరులో పనిచేస్తాడు. సో అతని శాలరీ 2,50,000 అయితే ఎప్పుడైతే మందిరం కడుతున్నానని చెప్పాడో వెంటనే 2,50,000 ఒక నెల జీతం ఇచ్చేశాడంట ఆ మందిరానికి. దాని అర్థం ఏంది? దేవుని ఘనపరుస్తున్నాడు ఆయన, మనుషులు కాదు. ఒక మందిరం కట్టబడుతుందంటే, ఒక మందిరంలో మనం ఏదైనా చేస్తున్నామంటే అది దేవునికి ఘనత. హల్లెలూయా. 2,50,000 ఎవరు ఇస్తారండి? రీసెంట్గా ఒక సాక్ష్యం విన్నాను నేను. అపార్ట్మెంట్ అమ్మేసి 40 లక్షలు ఇచ్చిందంట ఒక సేవకునికి. 40 లక్షలు. మనం అనుకుంటాం 40 లక్షలు అంటే మనం హాయిగా జీవితాంతం బతికేయచ్చు. అలాంటి అంటే కొంతమంది స్వభావాలు అలా ఉంటాయి. ఈ తల్లి అలా చేసింది, 40 లక్షలు ఇచ్చేసిందంట దేవునికి. ఏం చేస్తున్నామే? దేవుని ఘనపరుస్తూ ఉంది. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు ఇచ్చిన దాంట్లో నేనేం చేస్తున్నా? నా దేవుణ్ణి ఘనపరుస్తున్నా. ఇది ప్రథమ ఫలములో ఒక భాగం. రెండవది, కింద నీ ఆస్తిలో కూడా భాగం. అన్నీ మీకు ఇచ్చేస్తే మేమేం చేయాలండి? నాకేమీ వద్దు, నాకేమీ ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి? పరిచర్యకి ఇవ్వండి. దేవుడు అడిగేదే అది. పరిచర్యకు చేయండి. అప్పుడు రాజు నిన్ను పరలోకంలో ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కొంతమందికి పొలాలు ఉంటాయి, 10 ఎకరాలు ఉన్నాయి అనుకో, 1 ఎకరం ఇచ్చేస్తారు దేవునికి. ఇప్పుడు హోసన్న మందిరాలు చూడండి మీరు, స్థలాలు ఇచ్చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంది? దేవుని ఘనపరుస్తున్నారు. మనం ఎందాక తీసుకోవడమే తప్ప, పాస్టర్ గారు ఏమి ఇస్తారా తీసుకుందాం, మేము బాగా అన్ని అప్పులు మా ముందు పడేస్తారు, మేము అప్పులు కట్టాలన్నట్టుగా కొంతమంది సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మన ఆస్తి మనకు ఏదైనా ఉంటే దేవుడిచ్చిందని నువ్వు నమ్మితే అందులో ఒక భాగం, అంతా దేవుడు అడగట్లే, ఒక భాగం నువ్వు దేవునికి ఇస్తే పరలోక రాజ్యంలో నిన్నేం చేస్తాడంటే ఆయన ఘనపరుస్తాడు. ఎట్లా ఘనపరుస్తాడు? రాజవస్త్రం ధరింపజేస్తాడు, రాజు గుర్రం ఇస్తాడు, రాజు యొక్క కిరీటము ధరింపజేసి అంతగా నేను ఘనపరుస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 6:6 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశం పొందువారంటే ఎవరండి? హలో, ఎవరు? వినేవారు. మీరు కాదు కదా. వాక్యోపదేశం పొందువారంటే ఎవరు? మేమని చెప్పగలరా మీరు?
వినేవారు ఎవరు వింటున్నారో మేమైతే కాదులే. మీరు మీరు వాక్యోపదేశం చేసే వారికి ఏమి ఇవ్వాలా? మంచి పదార్థంలో భాగం ఇవ్వాలి. కొంతమంది ఉంటారు దరిద్రులు ఇక్కడ, ఇంకా చినిగిపోయిన నోట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళకి పనికిరావు కాబట్టి మాకు వేస్తారనమాట. ఇంతమంది చెప్పినా కదా నేను ఒకసారి, మేము కార్లో పోయి మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకుంటున్నాం. అబ్బాయికి బాగాలేనప్పుడు ఏదో జ్వరమో ఏదో ఉంటే మెడిసిన్స్ తీసుకుంటే పాస్టర్ గారు ఆ బ్యాగ్లో నుంచి, ఇంకా ఇదే మా దగ్గర ఉన్నాయి, ఇంకా ఆ బ్యాగ్లో నుంచి కొన్ని ఇచ్చింది ఆయనకి. కొన్ని ఇస్తే అందులో ఇంకో 50 రూపాయలు 10 రూపాయలు ఉంటా 50 రూపాయలు ఉంటా 10 రూపాయల నోటు ఇస్తే ఆయన దాన్ని చూసి అన్నాడు, మేడం ఇది సగమే ఉంది మేడం అన్నాడు. ఏంటంటే అది సగమే ఉందంట మేడం, ఇది సగమే ఉంది మేడం అన్నాడు. అయితే పాస్టర్ గారు ఏమన్నాడు, అయ్యో ఎవరు వేసారో ఇది అన్నాడు. అప్పుడు మా బెన్ని అన్నాడు, ఏంది మమ్మీ అడుక్కున్న వాళ్ళకి వేసినట్టు నువ్వు ఎవరో వేసారో అంటావు నువ్వు, మరి అంత దారుణమా? సో మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలి దేవునికి, చెడ్డవాటి దాంట్లో కాదు. మంచి పదార్థం, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అది మనం చేస్తే గణపరుస్తాడు, బలవంతం కాదు. మిమ్మల్ని ఎవరి గల్ల పట్టుకొని ఇస్తావా సస్తావా అని ఎవరు అడగారు నిన్ను. నువ్వు దేవుని గణపరచాలనుకుంటే ఈ విధంగా గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది రైస్ తీసుకొస్తూ ఉంటారు, కొంతమంది పండ్లు తీసుకొస్తూ ఉంటారు, కొంతమంది వారికి కలిగిన దాంట్లో కొంతమంది తీసుకొస్తూ ఉంటారు. సో వారు మంచి పదార్థాల్లో కొన్ని తీసుకొని వస్తూ ఉంటారు. సో భాగం ఇవ్వాలి. ఏమయ్యాలా? భాగం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 20:25 వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని, లూకాసు వార్త 20:25 వచనం, చెల్లించుడని వారితో చెప్పి, అలాగైతే కైసరునివి కైసరునకును దేవునికి ఇవ్వాలి అన్నాడు దేవుడు. అయితే మనం పుట్టింది ఎందుకు తెలుసా మీకు? పన్ను కట్టడానికి. ఎందుకు పుట్టాం మనం? చెప్పాలా? పన్ను కట్టడానికే పుట్టామండి మనం. ట్యాక్స్ కట్టాలా కంపల్సరీ, లేకపోతే కుదరదు. ఇప్పుడు మనం ఓట్లు వేసాం. ఓట్లు వేసిన వ్యక్తికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మన అధికారులకు మనం ఏం చెల్లిస్తున్నాం? పన్ను చెల్లిస్తున్నాం. నువ్వు కొనే చాక్లెట్ దగ్గర నుంచి 18% ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు ఎంత? 18% కడుతున్నావు. ప్రధానమంత్రికి ఒక 9%, రాష్ట్ర మంత్రికి ఒక 9, 18% కడుతున్నావు. నువ్వు తెలియకుండా తీసేసుకుంటారు వాళ్ళు. మనం వీటి తెలిసినట్టు చెప్తే కష్టమవుతుంది ఇక్కడ. సో మీకు ఒకటి తెలుసా? శుభవార్త మీకు. ఎవరైతే పన్నులు కడుతున్నారో దేవుని పన్ను, మీకు ఒక శుభవార్త. లోకస్తులందరూ కట్టే పన్ను అటే పోతుంది, కానీ మీరు కట్టే పన్ను మాత్రం దేవుడు మిమ్మల్ని తిరిగి గణపరిచే విధంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పలు కొట్టండి గట్టిగా, కట్టండి. దోచుకున్న ఈ లోకము నిన్ను దోచుకుంటుంది. దోచుకునే వాళ్ళకి నువ్వు దోపిడీ అయిపోతున్నావు. కానీ ప్రేమతో దేవుడు నీకు చెప్తే దాన్ని నువ్వు వినలేకపోతా ఉన్నావు, చేయలేకపోతూ ఉన్నావు. రాజును గణపరచలేకపోతున్నావు. నిన్ను రక్షించిన రాజు నువ్వు గణపరచలేకపోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కడుపులో పడ్డ కానించి తల్లి కడతా ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లి కడతా ఉంటుంది. పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత నువ్వు కట్టాలి. అంతే. నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే కంపల్సరీ. కట్టపోతే కుదరదు. ఇల్లు లేదనుకో రెంట్ కట్టాలి. అవునా కదా? అన్నీ కట్టాలి. సో ఇవి మీకు వెళ్ళిపోతాయి, మీ దగ్గరికి రిటర్న్ రావు. కానీ ఏదైతే నువ్వు నీ రాబడిలో నీ ఆస్తుల్లో భాగం ఇచ్చి దేవుని గణపరుస్తావో దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట? నిన్ను చెప్పాలా ఏం చేస్తాడు? గణపరుస్తాడు. కొంతమందికి సంతోషం కలుగుతుంది, కొంతమంది అయ్యో మేమేం చేయలేకపోతున్నామే అనిపిస్తుంది. చేయలేని పరిస్థితి మీ దగ్గర లేదు, చేసే పరిస్థితే ఉంది. కానీ సాతానుగాడు మీరు గణపరచబడొద్దని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కైసరు కట్టాలి. గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి. దేవుని ట్యాక్స్ దేవునికి కట్టాలి.
సో ఇక్కడ దేవుని తప్పులో పడేద్దామని కొంతమంది వచ్చి ప్రశ్నించారు, అయ్యా మీ శిష్యులు ట్యాక్స్ కట్టట్లేదు, పన్ను కట్టట్లేదు అంటే అప్పుడు ఒకసారి దేవుడు ఏమన్నాడు అంటే పేతురుకు చెప్పాడు, వెళ్ళి సముద్రంలోకి వెళ్ళు, ఒక చేప పడిద్ది, ఆ చేపలో ఒక షకేం ఉంటుంది, ఆ షకేం తీసుకొచ్చి పన్ను కట్టన్నాడు. అంతే, పన్ను కట్టాల నువ్వు, దేవుడే చెప్పాడు అది. సో చాలామంది దీన్ని, కొంతమంది యూట్యూబ్లో దీనికి రివర్స్ మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ మాటలకు మనము మోసపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద చదువు, దాని కింద 26వ వచనం. వారు ప్రజల్లో ఈ మాటలలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండురి. మనమైతే తప్పు పట్టేస్తాం. ఇయ్యలేని మనసు ఉంటుంది కదా, ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఇదే గోల అనుకుంటాడు. ఎవరు? వీళ్ళు పీసినారో ఏమనుకుంటారంటే ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఇదే గోల అంటారు. మరి మీరు పొద్దున్న లేచిన కానీ ఏం గోళ్ళ ఉంటారు? మరి ఈయనోళ్ళు సంగతి నేను అడిగేది, మీరు పొద్దున్న లేచిన కానీ ఏ గోళ్ళలో ఉంటారు? ధనమే కదా, పొద్దున్న లేచిన కదా అదే గోలలో ఉంటారు కదా. అంటే పాస్టర్ గారికి ఒక్కడికే గోల ఉందా? సో ఇది అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు అన్న సంగతి దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొద్ద నుంచి పొందాల్సిన ఘనత నువ్వు కోల్పోతున్నావు. దీని ద్వారా ఏం చేస్తున్నావు? నువ్వు కోల్పోతున్నావు దీన్ని. సో దీన్ని మీరు కాపాడుకోవాలి. ఇక్కడ ఉండేటి అన్నీ పోతాయి, కానీ ఏదైతే నువ్వు పరలోకమందు చేర్చుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో తప్పు పట్టొద్దు. వాళ్ళే తప్పు పట్టలేదంట, తప్పు పట్టాలని వచ్చిన వాళ్ళే తప్పు పట్టకుండా సరి అయిన రీతిగా ప్రత్యుత్తరం ఇచ్చాడని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అడిగాడు, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం, మరి మాకేంది? స్వార్థమైన ప్రేమ కదా, మనదంతా స్వార్థపూరితమైన ప్రేమనే. యేసయ్యది ఒక్కడే నిస్వార్థమైన ప్రేమ. పేతురు అడుగుతున్నాడు, మరి మా సంగతి ఏంది? అన్నీ విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, మరి మాకేమైనా ఉందా లేదా? నేను ఒకడు ఫోన్ చేసి, మా ఇంట్లో కరెంటు పోయింది, కరెంటు పోతే ఫోన్ చేస్తే ఆయన అంటున్నాడు, ఇలా ఫేస్ పోయిందయ్యా వచ్చి కొద్దిగా చెయ్యండి దాన్ని అంటే, వస్తాం కానీ ఒక అరగంట గంట పట్టింది సార్ అన్నాడు. అదే రెండయ్యా వచ్చి చేయండి, ఇప్పుడు పోయి గంట అయింది అని నేను అన్నా. అని అంటే మళ్ళీ ఏమైనా ఉంటే ఇస్తావా అన్నాడు. నేను గవర్నమెంట్ నీకు జీతం ఇస్తలేదా అన్నా. మీ డ్యూటీ మీరు చేయండి, గవర్నమెంట్ జీతం ఇవ్వట్లే మీకు, లంచాలు మానేస్తే మన దేశం బాగుపడుద్ది అని చెప్పిన ఆయనకి. ఏమనుకున్నాడేమో, వచ్చేసి వెంటనే చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో పేతురు అడిగాడు, ప్రభా నీ నిమిత్తం మేము అన్నీ వదిలిపెట్టాం, మరి మాకేందంటే దేవుడు అన్నాడు, ఇహమందు నా నిమిత్తం మీరు అన్నదమ్ములైన అక్క చెల్లెలైన భూములైనను ఇండ్లనైనను ఏదైనా విడిచిపెట్టిన యెడల ఇహమందు 100 రెట్ల ప్రతిఫలమును పరమందు నిత్య జీవమును అనుగ్రహించబడును. అంటే ఇహమందు కూడా దేవుడు విడిచిపెట్టడు, పరమందు కూడా దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేదైనా దేవుని కొరకు విడిచిపెడుతున్నావంటే, ఏదైనా దేవుని కొరకు సమర్పిస్తున్నావంటే అందులో నీకు ఆనందము సంతోషం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారిని దేవుడు ఎలా కనపరుస్తాడు? భూలోకంలో అయితే రాజు వస్త్రం తీసుకొచ్చాడు, తర్వాత మొర్దెకై ఏం తీసుకొచ్చాడు? గుర్రం తీసుకొచ్చాడు, ఆ తర్వాత కిరీటం కూడా తీసుకొచ్చాడు. మరి పరలోక రాజ్యంలో కూడా ఇలాగే ఉంటుందా? గుర్రాలు ఉంటాయి ఆడ? ఉంటాయా? మరి అక్కడ ఎట్లా? ప్రకటన గ్రంథం 19:11 నుంచి 14 వచనం వరకు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 14 వచనం. మరియు పరలోకం తెరవబడి ఉంటే చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయి యుద్ధము జరిగించుచున్నాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. కొంతమంది విమర్శించేవారు ఉంటారు అనమాట, దేవునితోనే యుద్ధం చేస్తూ ఉంటారు. అంటే దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడమే యుద్ధం చేసినట్టు. ప్రకటించబడుతున్న ఈ వర్తమానాల ద్వారా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. కొంతమంది అట్టి వారు, దాని అర్థం ఏంటంటే దేవుని మాటలను విమర్శ చేస్తున్నారు అనమాట, దేవునితోనే యుద్ధం చేస్తున్నారు. ఆయన శిరస్సు మీద
అనేక కిరీటములుండెను. ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు ఒక్కసారి నా వైపు చూడండి. పరలోకమందున్న సేనలు అంతా మనమే, పరిశుద్ధులంతా పరలోకమందున్న సేనలు. ఇప్పుడు చూడండి కింద, శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. అది ఉన్నాయా లేవా? పరలోకంలో గుర్రాలు ఉన్నాయా? దేవుడు నిన్ను ఎలా గణపరచాలనుకుంటున్నంటే, నీకొక తెల్లని వస్త్రాలు ఇచ్చి, తెల్లని గుర్రం ఎక్కించి, రాజవీధిలో నిన్ను కిరీటం, బంగారు కిరీటము పెట్టి రాజవీధిలో నేను తిప్పాలనుకుంటున్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. ఎంతమందికి రాజవీధిలో టీవీగా నడవాలని ఉంది? నేను పరలోకంలో రాజ్యంలో ఘనముగా ఉండాలి. పరలోక రాజ్యంలో అల్పులు ఉన్నారు, గనులు ఉంటారు. నువ్వు ఘనంగా ఉండాలనుకుంటున్నావా? అల్పులుగా ఉండాలనుకుంటున్నావా? గనులుగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని గణపరచాలి. ఎట్లా? ఈ థర్డ్ పాయింట్లో ఎట్లా గణపరచాలా? మాట వస్తలే మీకు. ప్రథమ ఫలం ఇచ్చి, ఆస్తిలో భాగం ఇచ్చి. నేను ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది, చెప్తాను. ఒక తల్లికి 2 కొడుకులు. అయితే భర్త లేడు, ఆమె విధవరాలు. సో ఒక కొడుకు చనిపోయాడు. కూర్చోమ్మా, కూర్చో, మాట్లాడద్దు. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడు, తిరిగొద్దు ఇటు. సో 2 పిల్లలు, ఒక కొడుకు చనిపోయాడు, ఇంకో మిలిగిన కొడుకు ఇంకొక్కడే ఉన్నాడు. సో ఈ వ్యక్తి ఏమైందంటే, ఎవరో చెప్పారు మందిరానికి వెళ్తే బాగుపడతాడయ్యా అంటే, జడ్చర్లలో జరిగిన సంఘటన ఇది. అయితే ఆ తల్లి ఆ కుమారుని తీసుకొని చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన చాలా రోగాలు, ఆయన వాడు ఉంటాడా పోతాడా అన్న స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే వెళ్తే దేవుని కృపను బట్టి అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు ఆయన్ని. స్వస్థపరిస్తే ఆ తల్లి తనకు అర్ధ ఎకరం ఉంది. అరెకరం, ఆ తల్లికి అర్ధ ఎకరం ఉంటే ఆ అరెకరం ఏం చేసిందంటే మందిరానికి ఇచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అరెకరం మందిరానికి ఇచ్చేసి ఉందే అది. సో వాళ్ళ బంధువులందరూ ఏమన్నారంటే, పిచ్చిదానువా నువ్వేమన్నా, దేవునికి ఇస్తే ఏమొస్తుంది? నీ పిల్లోడు ఉన్నాడు, అసలు నువ్వు ఇంకా అనాథవి అంటే విధవరాలవి, ఆ పిల్లోడు ఒకడు పోయాడు, ఇంక ఇది ఒక్కడే ఉన్నాడు, వీడికి చాలా ఖర్చులు ఉంటాయి, నువ్వు ఈ బాకు వద్దు అని అంటే, అప్పుడు ఆ తల్లి ఏమో తెలుసా, నా పిల్లోని ప్రాణం కంటే కూడా నా అరెకరం పొలం ఏం గొప్ప కాదు, నా పిల్లోడు ప్రాణం పోతే ఆ అరెకరం నేను ఏం చేసుకునేవాడిని అని చెప్పి ధైర్యంగా ఉండి, నా దేవునికి ఇస్తున్నాను కృతజ్ఞతగా కానుకగా ఏం చేసింది ఆమె తల్లి? దేవుని మందిరానికి ఇచ్చేసిందండి. ఇచ్చేస్తే మేము చూడండి, ఆ తర్వాత మేము విన్న సాక్ష్యం ఏంటంటే, ఆ తల్లి కుమారుడు పెరిగి చక్కటి సాఫ్ట్వేర్ జాబ్ పొంది చక్కటి ఇల్లు కట్టుకొని ఇంకా అరెకరం బదులుగా ఇంకా ఎకరాలు కొనుక్కున్నాడంట. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. ఇది ఎవరైతే నమ్ముతారో దాన్ని చేస్తారు, చేసి తెగించి త్యాగం అది. సో దేవుడు ఏదైనా తీసుకుని అటే వెళ్ళిపోడైనా, ఆయన తిరిగి మనకు నువ్వెంత చేస్తున్నావో దానికంటే ఎక్కువగా చేస్తాడు. కానీ మనం నమ్మం. ఏం చేయం మనం? ఆ నమ్మకం రాదు మనకి. ఎప్పుడైతే ఆ వ్యక్తి నా పిల్లోడు ప్రాణం కంటే ఎక్కువ కాదు ఎకరం అని వాళ్ళ బంధువులందరికీ ఇచ్చేసింది దేవుని మందిరానికి. పోతే పోయింది అరెకరం, కానీ పిల్లోడు సాఫ్ట్వేర్ జాబు, చక్కటి ఇల్లు, ఇంకా దాని సంపాదనలో వచ్చేదంతా కూడా దేవుడు మంచిగా దీవించాడు ఆ వ్యక్తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ గణపరుస్తాడు, పరలోక రాజ్యంలో కూడా గణపరుస్తాడు. మన చేతులు ముడుచుకోవద్దు. చాచితే మనకే ఆశీర్వాదం, మనం ఎంత బిగ్గపడతామో దేవుడు మనల్ని దీవించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మీకు ఇస్తున్నాడు, అందరికి ఇస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, ఎవరిని బలవంతం చేయడు. మంచివారిని దేవుడు పోషిస్తున్నాడు, చెడ్డవారిని కూడా దేవుడు పోషిస్తున్నాడు. కానీ పరలోక రాజ్యంలో నీకు ఘనత కావాలంటే నీ ఆస్తిలో భాగం ఇచ్చి ప్రభువుని నువ్వు ఘనపరిచే విధంగా ఉండాలి. ఇంకొకటి, మన రీసెంట్గా మా పెద్దమ్మ ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేస్తే ఒకసారి రాయి ఆ ఇంటికంటే నేను ఉపవాసంలో ఉన్నా, నేను రాని, ఇప్పుడు ఉపవాసం అయిపోయినాక వస్తా అని చెప్పిన. ఆమె కూడా విశ్వాసరాలే, మా పెద్దమ్మ, ఆ అమ్మ వాళ్ళ అక్క. అయితే ప్రార్థన చేస్తే ఆమెకు మంచిగా అయిందేమో నాకు తెలియదు, ఇంకా మళ్ళీ చెప్పలే నాకు. రీసెంట్గా ఫోన్ చేసి 3,000 పంపించింది నాకు. వద్దులే పెద్దమ్మా నువ్వు ఉంచుకో అంటే, తీసుకయ్యా అని 3,000. అంటే కృతజ్ఞత, స్వస్థత పొందినందుకు కృతజ్ఞత. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 8:3. సరే, మొదటి నుంచి చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహంలో ఆయన్ను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. అది మనం ఎప్పుడైతే స్వస్థతో లేకపోతే ఏదైనా మేలు దేవుని యొద్ద నుంచి పొందినప్పుడు అలాగే ఉండొద్దు. కృతజ్ఞత కానుక దేవునికి సమర్పించి, ఇవన్నీ యేసయ్య చెప్పే మాటలే. కృతజ్ఞత కానుక మనం దేవునికి చెల్లించాలి. ఇప్పుడు హాస్పిటల్కి పెట్టాలంటే ఎన్ని పెడతామండి మనం? చెప్పాలి, డాక్టర్ ఎంత బిల్లు వేస్తే అంత పెడతాను. సరే, ఇప్పుడు నువ్వు ఒక 10,000 ఖర్చు పెట్టుకొని వచ్చావు, ఏం అవ్వలే. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అద్భుత రీతిగా నీకు విడుదల వచ్చింది. ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పడం మంచిదే, కానీ సాక్ష్యంతో పాటు నేను 10,000 పెట్టినా ఖర్చు ఇంకెంత ఏదో అని కొద్దిగా కృతజ్ఞత కానుక దేవునికి చెల్లిస్తే పరలోక రాజ్యంలో నీకు ఘనత ఇస్తాడు దేవుడు. అంటే దానికి కృతజ్ఞత, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిని ఇంకా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చాలాసార్లు నేను కొంతమంది ప్రార్థన చేస్తుంటే స్వస్థలు జరగట్లే. ఇప్పుడు ఈ మధ్యలో కొద్ది కాలం నుంచి ప్రభుని అడుగుతున్నా, ఎందుకు జరగట్లేదు ప్రభు అంటే, కృతజ్ఞత చెల్లించట్లేరు అన్నాడు దేవుడు. ఏం చేయట్లేరంట? కృతజ్ఞత చెల్లించట్లేరు, అందుకే నేను చేయలేకపోతున్నాను అని బయలుపరిచింది నాకు దేవుడు. సో మనం ఏదైతే ప్రభు దగ్గర నుంచి పొందుకుంటామో, మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తామో, ఫర్దర్గా ఇంకేమన్నా ఏదైనా మనకు సంభవించినప్పుడు దేవుడు ముందుంటాడు. నిన్ను ఆదుకోవడానికి దేవుడు ముందుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనకు కృతజ్ఞత ఇచ్చావు కాబట్టి, థ్యాంక్స్ అని చెప్పావు. స్పెషల్గా నీ చేతులతో నువ్వు సంపాదించిన వాటిలో కృతజ్ఞత కానుక తెచ్చి నువ్వు ప్రభు మందులో అర్పించావు కాబట్టి దాని ద్వారా దేవుడు మళ్ళీ ఇంకొకసారి అడగడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు ముందుంటాడు సహాయం చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలులు పొందిన ప్రతిసారి ఏం చేయాలి? మనం ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలి. అదే హాస్పిటల్ అనుకో, ఎన్ని ఖర్చు అవుతాయో మనకు తెలియదు కదా. కొంతమంది అప్పులు ఇచ్చేస్తారు, మళ్ళీ రావు, రిటర్న్ ప్రార్థన చేయమంటారు, అవి వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తారు. అది కాదు, కృతజ్ఞత కానుకతో సహా అది చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరలోకమందున్న సేనలు తెల్లని వస్త్రములు ధరించుకొని తెల్లని గుర్రము మీద దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారంట. అదా అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నిన్ను ఘనపరుస్తున్నాడు. అయితే కిరీటం ఏది? మళ్ళా కిరీటంగా ఉండాలి కదా. మొర్దెకైని వస్త్రంతో కనపరిచాడు, గుర్రం ఎక్కి కనపరిచాడు, కిరీటం కూడా కనపరిచాడు. కిరీటం ఏది మళ్ళీ అక్కడ? ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? జీవ కిరీటము ఇస్తున్నాడు. సో ఇచ్చేటప్పుడు ఎవరైతే ప్రారంభిస్తారో వెంటనే కొద్దిగా ఏదైనా శ్రమ కూడా రావచ్చు. ఎందుకంటే సాతానికి ఏంటంటే
దేవుని మందిరానికి నువ్వు ఏడన్నా తగలబెట్టు, వాడు ఏమన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి నిశ్చయించుకొని ఇద్దాం అనుకుంటావో ఏదో సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు వాడు మనం ఏం చేయాలంటే నిలబడి, సాతానా ఇది నా దేవునికి ఇస్తున్నాను, నా దేవుడు తిరిగి నాకు ఇస్తాడు అనే నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళాలి. అయ్యో ఇదేంది దశంభాగం ఇంత ఇట్టయింది, మనం ఇస్తే ఇట్లా ఈరోజు శోధన వచ్చింది నాకు అని నువ్వు అనుకున్నావా, అది సాతాను ప్రలోభం, అది సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. కొంతమంది ఇట్లేనండి, దేవునికి ఇస్తే నాకు అన్ని కష్టాలు వస్తున్నాయండి అంటే నిన్ను చెరలో వేస్తున్నాడు వాడు. నువ్వు నిజంగా దేనికోసం ఇస్తున్నావు అంటే ఏదో లాభం కోరడానికి ఇస్తున్నావా, లేకపోతే నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? లాభం కోరియొద్దు దేవుని దగ్గర నుంచి. నిజంగా నువ్వు ప్రేమించి ఇస్తే నీకు శ్రమ రాదు, ఏదో లాభం కోరిస్తే మాత్రము శ్రమ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ముందుకు వెళితే మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మరణం వరకు, ఎప్పటి వరకు? మరణం వరకు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో ఏం చేస్తాడు దేవుడు? నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఒకసారి అండి, జీవ కిరీటం ఉంది నా దగ్గర. ఎవరు కావాలి ఇది? ఎవరు కావాలి ఇది? ఎవరు కొద్దా? నీకు కావాలనా? ఇతర ఎందుకు రమ్మన్నా తెలుసా? వాళ్ళ దశం భాగం ఇస్తారు కాబట్టి. ఉట్టి చేతులు లేపితే దేవుడు కూడా విలువడు. వాళ్ళ ఫ్యామిలీ దశం భాగం ఇస్తారు కాబట్టి చేతులు ఎత్తంగానే రమ్మన్నాను. సో మోకరించి ఎక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి వ్యక్తుల్ని తెల్ల వస్త్రం ధరింపజేసి ఇంకా రాజుగురం ఎక్కించి ఏం చేస్తాడు? రాజు కిరీటం. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా అందరం కలిసి. ఎంత బాగుంది చూడు కదా, ఎంత బాగుంది కదా. ఇక తిప్పచ్చు కదా అక్కడ కూర్చోపోతే. ఎంత బాగుంది కదా. సో శోధన వస్తుంది. శోధనలో నిలబడ్డప్పుడు శోధించబడిన మీదట జీవ కిరీటమును నువ్వు మోయువేళ నీకెంతో సంతోషం అని ఒక పాట ఉంటుంది. జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సో మరణము వరకు మీ ఆస్తిలో, మీ రాబడిలో నువ్వు ప్రభుకు నమ్మకంగా ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని గణపరుస్తున్నావు. అక్కడ చూడండి, ఆయన తలల మీద అనేకమైన కిరీటములు ఉండేను. చదవండి అన్నమాట. 19:12 ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు, అనేకమైన కిరీటాలు. ఎవరి అండి అవి? నావి, మన్నవి, అందరి. మీరు ఇచ్చినయే. మనము దేవుని గణపరచడం ద్వారా దేవుని తల మీద కిరీటాలు పెడుతున్నాం మనం. సో మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని ఇలా, ఇది రాజరికానికి సాదృశ్యం, ఈ రంగు రాజరికానికి సాదృశ్యం, ఈ ఎరుపు రంగు ప్రయాసానికి సాదృశ్యం. హల్లెలూయా. కరెక్ట్గా దొరికింది మనకి. ఒక సహోదరి ఇచ్చింది మనకి, కరెక్ట్గా అలా దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కావాలని ఇలాంటి కిరీటాలు కావాలన్నా వద్దా? వద్దన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కావాలన్న వాళ్ళు చెప్పండి, హల్లెలూయా. అయితే మీ చేతుల కష్టార్జితం అంతా కూడా దేవుని గణపరచండి. మనుషునికి ఇస్తానని నేను అనుకోవద్దు, ఎప్పుడు కూడా మనుషులకి ఇస్తానని అనుకోకూడదు. గాడ్ బ్లెస్ యు. ఇది ఇచ్చేసేయి. ఇప్పుడు నేను ఇచ్చినా కాబట్టి నేను తీసేసుకుంటా, కానీ దేవుడు ఇస్తే తీసుకోడు. నువ్వు కూడా రా, నీకు కూడా పెడదాం ఒకసారి. మోకరించి. ఇంకటి తెల్లటి వస్త్రాలు ఉన్నాయి కొద్దిగా, ఆ తెల్లటి చున్ని, ఇదేమో తెల్లటి వస్త్రం. కండద్దాలు తీసేయి, ఆడ కండద్దాలు ఉండవు. సో దేవుడు ఇలా ఏం చేశాడు? చక్కగా కిరీటంతో అలంకరిస్తాడు. చెప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. ఇక్కడ వీళ్ళు కూడా ఇస్తారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇచ్చేవారికి ఇవన్నీ, లేని వాళ్ళకి కిరీటాలు పోగొట్టుకుంటున్నాం, ఘనత పోగొట్టుకుంటున్నాం. ఈ లోకంలో మనం ఎంతో సంపాదిద్దామని మనం ఆరాటపడుతున్నాం, కానీ మనం పోగొట్టుకోవాల్సిన అన్నీ పోగొట్టుకుంటున్నాం. సో ఇలా ఉండకుండా దేవుని ఘనపరిచి దేవుని యొద్ద నుంచి ఘనత పొందాల్సిందిగా దేవుని నామంలో మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో ఎన్నో రీతిలుగా మనం మోసపోతూ ఉంటాం, అపవాది చేత మోసపోతుంటాం. కొంతమంది ఇది తీరిన తర్వాత చేద్దాంలే, కొంతమంది అనుకుంటారు తీర్మానం ఉంటుంది, ఇది తీరిన తర్వాత చేద్దాం, ఇది తీరిన తర్వాత చేద్దాం. తీరని లోకాల్లోకి వెళ్ళిపోతానే ఉంటాను. తీరదు నీకు, అది నువ్వు తీరదు, నువ్వు చేయలేవు. రాజును నువ్వు గణపరచలేవు, రాజు ద్వారా నువ్వు గణపరచబడలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ 3 చేస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఒకటేంది, రాజు ఏ విధంగా మనల్ని గణపరుస్తాడంటే, 1 దేవుని నామానికి అవమానము కలగకుండా మనం బ్రతకాలి. మనల్ని బట్టి దేవుని నామానికి అవమానము కలగకుండా మనము ఈ లోకములో జీవించుట ద్వారా దేవునికి ఘనత వస్తుంది. ఎందుకంటే మొర్దెకై కూడా వాళ్ళు సకల విధములైన విధులు వేరుగా ఉన్నాయి కాబట్టి రాజు చేత గణపరచబడ్డాడు. 2వదిగా అతడు నన్ను ఎరిగినవాడు, దేవుని నామములో ఉన్న శక్తిని గుర్తించి అన్ని శ్రమలలో, శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యలన్నిటిలో నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. 3వది, నీ రాబడిలోనూ ఆస్తి ఉంటే ఆస్తిలో కూడా నువ్వు ఎప్పుడైతే భాగం ఇచ్చి దేవుని గణపరుస్తావో అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఘనత కావాలి, పరలోక రాజ్యంలో నీ ద్వారా నేను ఘనత పొందాలయ్యా అని ఒకసారి ప్రార్థన చేసుకోండి. ఈ 3 మేము చేయడానికి సహాయం చేయండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలమునిచ్చి ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి అవమానము కలగకుండా జీవించుము. ప్రతి సమస్యలో, శోధనలో ఆయన కొరకు నువ్వు నిలబడు. దేవుడు నేను గణపరిచే దేవుడు. ఎవరైతే ఇది చేయలేకపోతున్నారు, ప్రభువా మాకు సహాయం చేయండి అయ్యా, మేము కూడా గణపరచబడాలి. ఇక్కడ మనం చేసిందే పరలోక రాజ్యంలో దేవుడు మనకు చేస్తాడండి. ప్రార్థన చేసుకోండి, ప్రభువా మేము కూడా నైనా పరలోక రాజ్యంలో గణపరచబడాలి, మాకు కూడా పరలోక రాజ్యంలో కిరీటాలు ఉండాలయ్యా. ఒకవేళ నీ తల బోడిగా ఉందంటే నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఏమి చేయలేదు కాబట్టి నీ తల బోడిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ తలలు బోడిగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే కిరీటము చేత ధరింప చేయాలనుకుంటున్నారా? మీకేం కావాలి మీరే కోరుకోండి. ప్రైజ్ ది లార్డ్. జీవ కిరీటం కావాలా, లేకపోతే మీ తలలు బోడి తలగా అలాగే ఉండాలా? మీకేం కావాలా? ప్రియమైన దేవుని సంగమా, మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మేము కూడా మీకు ఇస్తామయ్యా, మేము కూడా నైనా నమ్మకంగా ఉంటాము తండ్రి. ఇదిగో మేము కూడా నైనా నీ నామానికి అవమానం కలగకుండా జీవిస్తామయ్యా అని తీర్మానం చేసుకున్నాం. మాకు జీవ కిరీటం కావాలయ్యా, మేము కూడా నీ యొద్ద నుంచి ఘనత పొందాలి అని ఆశించిన వారు మాత్రమే మీ చేయొద్దండి. ఆశించిన వారు మాత్రమే, పరలోక రాజ్యంలో నైనా మేము గణపరచబడాలి అన్న వాళ్ళు మాత్రమే మీరు చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తే మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఈ 3 చేయండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దేవుని రాజ్యంలో గణపరుస్తాడు. ఇప్పటికీ కొంతమంది చేస్తున్నారు, ఇక చేయని వారు కూడా చేయండి. దేవుని ద్వారా మీరు మెప్పు పొందుతారు, నిశ్చయముగా దేవుని ద్వారా మీరు మెప్పు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.